తమ స్వార్థం కోసం పేదోళ్ళని మోసం చేస్తున్నారు. అమాయకులు అగుపిస్తే ఆగం పట్టిస్తున్నారు. డబ్బున్నోడు పేదోళ్ళ గబ్బు చేరనిస్తలేడు. నోరున్నోడు పేదోళ్ళను మారు అడగనిస్తలేడు. ఇక మరి ఇక్కడ కథ ఏమర్థమవుతుందా అంటే రంగులేని బట్టమాట సాగకుండా అయిపోతుంది. రంగులేని బట్టమాట సాగకుండా అయిపోతుంది. లోపటంగా పోతపాలు నడుస్తున్నాయి కాబట్టి పాపం పేదోళ్ళ బాధ ఇలా బజార్కి ఎక్కవలసి వచ్చింది. ఇది కథ. మరి ఇప్పుడు ఎట్లా? హైకోర్టు ఏసీబీ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కన అయ్యప్ప స్వామి గుడి ఉంది. అది ఎండోమెంట్ ల్యాండ్ ఉంటుంది, నరసింహస్వామి గుడి దాని కింద. దాంట్లో చర్చ్ ఎంక్రోచ్ చేసారు. దాన్ని డిమాలిష్ ఆర్డర్, కోర్టు ఆర్డర్ ఉంది. ఎంఆర్ఓకి ఏసీబీ సార్కి 6 సంవత్సరాల కింద పోయి కోర్టు కాపీ ఇస్తే ఏమన్నారంటే ఒక మొత్తం యొక్క నమ్మకాన్ని మేము ఏం చేయము, భంగం చేయము. ఎవరైతే ఆస్థ ఉందో ఆ ఆస్థను మేము డిస్టర్బ్ చేయలేము. మేము ఒక్కసారి గుడి అయినా మసీద్ అయినా నిర్మాణం చేసుకుంటే దాన్ని డిస్టర్బ్ చేయలేము. అది ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మేము మా ఒక హ్యూమానిటీ బేసిస్ దైవ భక్తి మీద ఆపుతున్నాము అన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత డిమాలిష్ చేయమని చెప్పి ఏసీబీ ఆఫీస్ పక్కన కోర్టు ఆర్డర్ చర్చ్ మీరు కావాలంటే మీకు జియో కాపీస్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం. దాని ఇప్పుడు డిమాలిష్ చేయలేరు. మళ్ళీ ఇదే గుడి తీయడానికి చేతులు ఎట్లా వచ్చినాయి ప్రభుత్వానికి? మళ్ళీ ఇది గుడి అనుకుంటుర్రా లేక ఏమన్నా మన వేరేదేమన్నా అనుకోని గుళ్ళు కొట్టిర్రా? అమ్మవారు ఏమన్నా టెర్రరిస్ట్ లెక్క ఏమన్నా యాక్టివ్ మన భారతదేశంలో వేరే దేశం నుంచి వచ్చి ఉన్న అమ్మవారు అనుకుర్రా? ఇంకా వాళ్ళకే తెలియాలి ఈ విషయం. అంటే పరాయి మతస్థులకు ఒక ఇదైపోయింది, హిందువులకు ఇలాంటి పరిస్థితి అయిపోయింది మన భారతదేశంలో. ఒకప్పుడు అనుకునే వాళ్ళం భారతదేశం అంటే హిందువుల దేశం అని. ఇది హిందూ దేశం కాదు, హిందూ వ్యతిరేక దేశాలు అయిపోయింది. ఇది హిందూ వ్యతిరేక దేశం. పైసల కోసం, వాళ్ళ పదవుల కోసం. ఇప్పుడు మేడంకి ఆర్డీఓ పోస్ట్ ఇస్తున్నారంట, ఆమె జాగాలని కాపాడుతుందని. తల్లి నువ్వు 100 జాగాలు కాపాడు, 100 ఎకరాల జాగాలు కాపాడు, 50 ఎకరాల జాగాలు కాపాడు. ఉన్న 12 ఎకరాలలో కూడా 11 ఎకరాలు మొత్తం జాగా కాపాడు. ఒక 100 గజాలు 50 గజాలు అమ్మ తల్లి అమ్మవారికి. ఆ అమ్మవారి దేవుని మీదనే నీ ప్రమోషన్ పెట్టుకున్నావు అమ్మ. అంటే ఒక అమ్మవారిని లేపి నువ్వు ఆడ కూర్చున్నామనే కదమ్మా నువ్వు ఆర్డీఓ సీట్లో కూర్చోడానికి శక్తి. అమ్మవారిని అమావాస్య రోజు ప్రాణ ప్రతిష్ఠ పోసిన అమ్మవారిని అమావాస్య రోజు అర్ధరాత్రి నువ్వు లేపినావు అంటే నీకు ఎంత శక్తి ఉందమ్మా తల్లి. నీకే పూజలు అందిస్తామమ్మా. శ్రావణ మూలాలన్నీ నీకేనమ్మా తల్లి. అనితమ్మారెడ్డి అర్ధారెడ్డి అమ్మవారికి జై. ఆటలు, పుంజులు, గుమ్మడికాయలు, బోనాలు, బియ్యాలు ఓసుడు అన్ని నీకే అపరిస్తాం, నీకే పెడతాం. మీరు న్యాయానికి పనిచేస్తారు. ఎంఆర్ఓ మేడం మీది న్యాయం. మీరు కూర్చుంటారు, విగ్రహాన్ని తీపిస్తారు, గుడి గూలగొడతారు. మా తరపున పేదవాళ్ళకి నోరు లేదని మా కోసం పోరాడడానికి వచ్చిన అమ్మని మేడం మాధవీలత మేడంని లోపలికి పోనీయరు. 20 మంది పోలీసులాగా గెంటేస్తారు. నన్ను ఒక్క తోపు తోస్తే ఈడికైనా ఆడికి పడ్డా. నా నడుముల్లో వస్తున్నాయి ఇప్పుడు. నెత్తి వాళ్ళకి చచ్చిపోతే నాకు ఆడపిల్లలు ఎవరు పోషిస్తుండే? నువ్వు